హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీ స్టార్ట్ చేయబోతున్నా అండి. ఇది కూడా మీ అందరికి నచ్చుతుంది. సమ్మర్ స్పెషల్ డిష్ ఇది. సోరకాయ పప్పు అండి. సోరకాయ పెసరపప్పు చల్లదనం, సోరకాయ కూడా చల్లదనం, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నటువంటి వెజిటేబుల్. మనం ఈరోజు ఈ కాంబినేషన్ చేసుకోబోతున్నాం. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ ఎక్కువ మందికి షేర్ కావాలంటే తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. అదే లైక్ చేయడం అండి. తప్పకుండా లైక్ చేయండి. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకుందాం. నేనైతే ఒకటి పెద్ద సోరకాయ తీసుకున్నాను, ఒకసారి సాంబార్లో వేసాను, 2 సార్లు సాంబార్కి వాడానండి. ఇంకొక చిన్న ముక్కు ఉంటే ఈరోజు పెసరపప్పులో వాడుతున్నా. సోరకాయ ఇంట్లో ప్రతిరోజు ఏదో రకంగా మనం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చడి వేసుకోవచ్చు సాంబార్లో, అదేవిధంగా సొరకాయ చారు, ఇలా ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. చాలా వెరైటీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలంటే మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సొరకాయ రెసిపీస్ ఒకసారి చూడండి. నేనైతే ఇది చిన్న సైజు ముక్కలు కట్ చేశానండి. పొట్టు తీసేసి చిన్న ముక్కలు కట్ చేశాను. లోపలి గుజ్జు ఎక్కువ ఉంటాయి, ఆ గుజ్జు కూడా చాలా మటుకు విత్తనాలు ఉన్నది తీసేసానండి. 1 కప్పు సొరకాయ ముక్కలు అయితే 1 కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టానండి. చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. నానిన తర్వాత మనము పప్పు కడిగి పెట్టుకోవడము ఎసిడిటీ కాకుండా ఉంటుందండి. కంపల్సరీ పప్పు కూరలు ఏవి చేసినా కూడా కొంచెం ఒక 10 మినిట్స్ అన్నా కనీసం నానబెట్టుకోవాలి. టైం లేనప్పుడు కనీసం 10 మినిట్స్ అన్నా నానబెట్టుకొని వండుకుంటే మంచిదండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను. సమ్మర్లో పెసరపప్పు ఎక్కువ తింటే మంచిదండి, చలువ పెసరపప్పు. అందుకే సమ్మర్ రెసిపీస్ అన్ని ఇంకా పెసరపప్పుతో వస్తూ ఉంటాయి. తప్పకుండా చూడండి. ఆయిల్ వేస్తున్నా, పప్పు కూర కాబట్టి చాలా తక్కువ ఆయిల్ అండి. చూడండి ఎంత తక్కువ వేసాను, చూసారా? 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఆయిల్ తక్కువ వేసినప్పుడు ఇలా ఒకసారి మనము స్ప్రెడ్ చేయాలండి. కడాయికి అంత పట్టే విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. ఆవాలు జీలకర్ర ఎక్కువ వేయట్లేదు, కొన్ని వేసాను. ఇవి చిట్పట్లాడగానే ఉల్లిపాయలను పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు అండి. స్టవ్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను. ఆయిల్ తక్కువ వేసినప్పుడు హై ఫ్లేమ్లో పెడితే తాలింపు మాడిపోతుందండి. అందుకే స్టవ్ కాస్త తగ్గించాను. కొంచెం ఆనియన్ వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాండి. నేను ఇది 1 టీ స్పూన్ సాల్ట్ తీసి పెట్టాను, అందులో కొంచెం వేసాను. ఇప్పుడు కొన్ని కర్రీస్లో ఆయిల్ లేకుంటే బాగుండదండి. పప్పు కర్రీస్ ఏవి వేసినా కూడా తక్కువ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ లేనే లేదు, ఉల్లిపాయలకు సరిపోని ఆయిల్ ఉందంతే. చూసారా? ఇవి కూడా ఎక్కువ మగ్గాల్సిన పని లేదండి. లైట్గా ఇలా ట్రాన్స్పరెంట్ అయి కొంచెము ఉల్లిపాయలు మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, లేదా వెల్లుల్లిపాయలు అయినా పచ్చగా దంపి వేసుకోండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిందండి. ఈ పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకోవాలి. ఇదే టైంలో సొరకాయలు కూడా వేస్తున్నాను. 1 పెద్ద సైజు టమాటా చిన్న ముక్కలు కట్ చేశానండి. ఇవి కూడా ఇప్పుడే వేసేసుకోవాలి.
ఇలా అంతా ఒకసారి వేపిన తర్వాత కొన్ని ఒక పావు కప్పు కూడా కాదండి, చూపిస్తాను. ఇది మనం టమాటా కట్ చేసిన కప్పు. ఇన్ని వాటర్ వేస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే సోరకాయ ఉన్న పెసరపప్పు ఒకేసారి ఉడకదండి. సోరకాయ కాయలు ఉంటుంది. అందుకని ముందుగా కొంచెం సోరకాయను ఒక 50% మనం ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని చక్కగా అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు సోరకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఉడికిపోతాయి, అందులో నుండి నీరు బయటకు వస్తుంది. మనం కొన్ని సోరకాయ ముక్కలు వేసాం కాబట్టి కంపల్సరీ కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ తగ్గించేసి పూర్తి సిమ్లో పెట్టి ఒక కనీసం 5 నుండి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, దాదాపు సోరకాయ 50% ఉడికిపోయింది. ఇదిగోండి, కట్ అయిపోతుంది. కట్ చేసి ఇలా కట్ అయ్యే వరకు మనము ఉడికించుకోవాలి. పూర్తిగానైతే ఉడకలేదండి, కొంచెం ఉడికింది, 50% వరకు ఉడికింది. ఇప్పుడు ఇందులో కారం వేద్దాం. మీ రుచికి సరిపడా వేయండి కారం. నేనైతే 1/2 టీ స్పూన్ కారం వేసాను. ధనియాల పొడి 1/2 టీ స్పూన్ అండి. పచ్చి ధనియాల పొడి వేస్తాను నేను. పచ్చి ధనియాల పొడి వేసానండి. కొంచెము ధనియాల పొడి ఫ్లేవర్ అనేది డామినేట్ చేయకుండా ఉంటుంది, ఎసిడిటీ కూడా కాకుండా ఉంటుంది. అందుకే నేను పచ్చి ధనియాల పొడి వాడతాను. మిగతా సాల్ట్ వేసేస్తున్నా అండి. ఉప్పులు కారాలు మసాలాలు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒకసారి అంతా కలిపేద్దాం. ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పు ఇందులో వేస్తున్నా అండి. నేనైతే 1 కప్పు పప్పు తీసుకున్నాను. మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నార్మల్గా ఒక 4 మెంబర్స్కి సరిపోను చేస్తున్నా అండి ఈరోజు. ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టాలి. హైలో పెట్టి ఈ పప్పుకంతా ఈ మసాలాలు పట్టే విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ పప్పు వేసిన వెంటనే వాటర్ పోసేసామనుకోండి, పప్పు చప్పగా ఉంటుంది, మసాలా పట్టుకోదు. కాబట్టి కొంచెం పప్పు వేడయ్యేంత వరకు ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నీళ్లు పోసేద్దామండి. 1 కప్పు పప్పుకి 3 కప్స్ వాటర్ పోయాలి. నేనైతే అందాజకి వేసేస్తున్నాను. ఈ ముక్కలు మునిగే వరకు వేసానండి. మూత పెట్టేసి పప్పు ఉడికే వరకు ఉడికించుకుందాం. పప్పు ఉడికిపోయిందండి. చూడండి ఎంత బాగా ఉడికిందో. పప్పుతో పాటు సొరకాయలు కూడా ఉడికిపోయాయి. పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా అండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, మనకు పప్పు మెత్తగా కాకుండా మనం వండినప్పుడు ఏ విధంగా ఉందో, అంటే ఇట్లా స్టవ్ ఆఫ్ చేసినప్పుడు పప్పు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలంటే వండిన వెంటనే మనం వేరే పాత్రలోకి మార్చుకోవాలి. ఇందులోనే ఉంచామనుకోండి మెత్తగా అయిపోతుంది. చాలా మందికి ఇది ఒక ప్రాబ్లం. పెసరపప్పు నేను వండినప్పుడు పప్పులుగా ఉంది, తర్వాత మెత్తగా అయిపోయింది అనుకుంటాం మనము. కాబట్టి ఏంటంటే వండిన వెంటనే ఇంకొక పాత్రలోకి మార్చామనుకోండి, మనం ఇప్పుడు వండినప్పుడు ఏ విధంగా ఉందో పప్పు అదే విధంగా ఉంటుందండి. అదొకటి గుర్తుపెట్టుకోండి టిప్. చూసారు కదా, సింపుల్ టేస్టీ పెసరపప్పు సోరకాయ అండి. దీనికి కాంబినేషన్ పచ్చిపులుసు సూపర్గా ఉంటుంది. పచ్చిపులుసు రెసిపీస్ 2 మన ఛానల్లో ఉన్నాయండి. 2 రకాలుగా చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు, తప్పకుండా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దండి, తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. బాయ్ అండి.